అరే బావా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో టీవీ కొంటున్నా. SBI క్రెడిట్ కార్డు మీద 7000 డిస్కౌంట్ ఉంది. నీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇవ్వరా ప్లీజ్ ఇవ్వరా. సరే గానీ ఎంత యూజ్ చేస్తావు? ఆఫర్ తర్వాత 80,000 పడుతుంది. సర్లే, కార్డ్ లిమిట్ 1,00,000, 80,000 కదా, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ రా, ఆన్ టైమ్ లో కట్టేస్తానే. బాయ్. సరే సరే. Several months later. హే, అదేంటి నా క్రెడిట్ స్కోర్ 30 పాయింట్స్ తగ్గింది. ఇన్ని రోజులు 750 ఉండేది, ఇప్పుడు 720. అయ్యి బాబోయ్, ఈఎంఐస్ అన్ని ఆన్ టైమ్ లో కట్టాను కదా. కౌశిక్ ని పిలుస్తాను. కౌశిక్, కన్ను లేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. ఏమైందిరా కౌశిక్? నేను ఈఎంఐస్ అన్ని ఆన్ టైమ్ లో కట్టా, అయినా కూడా నా క్రెడిట్ స్కోర్ 30 పాయింట్లు తగ్గిపోయింది. ఏంటిది? ఈఎంఐస్ అన్ని ఆన్ టైమ్ లో కట్టిన క్రెడిట్ స్కోర్ తగ్గిందంటే మేబీ 2 months బ్యాక్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో సేల్స్ జరిగాయి కదా. ఆ సేల్స్ లో నీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 30% కంటే ఎక్కువ యూజ్ చేసావా? నా కార్డ్ ని నా ఫ్రెండ్ కి ఇచ్చాను. కార్డ్ లిమిట్ 1,00,000 అయితే 80,000 వాడు యూజ్ చేసుకున్నాడు. అయినా దీనికి క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి లింక్ ఏంటి కౌశిక్? చూడు, దీన్నే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. ఇది ఎప్పుడన్నా 30% కంటే తక్కువ ఉండాలి. నీ కేసులో చూసుకున్నట్లయితే కార్డ్ లిమిట్ 1,00,000 అయితే 80,000 యూజ్ అయింది, అంటే నువ్వు 80% యూజ్ చేసినట్టు. ఇలా చేస్తున్నట్లయితే మనం బిల్స్, ఈఎంఐస్ ఆన్ టైమ్ లో కడుతున్నా కూడా మన క్రెడిట్ స్కోర్ కాస్త తగ్గుతుంది. అదే జరిగింది. సరే కౌశిక్, బుద్ధి వచ్చింది. ఇక నుండి 30% కంటే తక్కువ యూజ్ చేస్తా. థ్యాంక్ యూ కౌశిక్. అర్థమైందండి? ఇక నుండి అయినా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే తక్కువే యూజ్ చేయండి. 1,00,000 అనుకోండి లిమిట్, 30,000 కంటే తక్కువే యూజ్ చేయండి. ఈ సమాచారాన్ని ఎవరైతే క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి ఫ్రెండ్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ పేజ్ ని ఫాలో అవడం కూడా అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.